పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి. పంచబ్రహ్మస్వరూపిణిగా పంచభూతస్వరూపులైన బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వర సదాశివులను పరివార సహితముగా చేసుకుని ఆసీనురాలి ఉన్నది. జన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. విజ్ఞాన స్థిరత్వం పొందినదై బ్రహ్మానంద స్వరూపముతో జ్ఞాన సముపార్జనను ప్రసాదించే లలితా పరమేశ్వరీ దేవి. ధ్యానధ్యాతృధ్యయరూప ధర్మ వివర్జిత. ధ్యానం చేయవాని ధ్యానలక్ష్మి యొక్క సమన్వయ రూపంతో అధర్మబద్ధమైన కర్మలను నివృత్తి చేసి ధర్మబద్ధమైన కర్మలను ఆచరింపచేయించే జగన్మాత. విశ్వరూప జాగరణి స్వవంతిస్తైజసాత్మిక. విశ్వమంతటి రూపముతో జాగ్రస్వప్న అవస్థను సూచిస్తూ తేజస్సుతో కూడిన సూక్ష్మ స్వప్న అవస్థకు అధిష్టాత్రి లలితా పరమేశ్వరి. సుప్త ప్రాజ్ఞాత్మిక ఆతుర్య సర్వావస్థ వివర్జిత. ప్రజ్ఞయే స్వరూపముగా చేసుకుని నిద్రావస్థ తుర్యావస్థలను సూచిస్తూ అలాంటి అవస్థలనన్నీ విడిచిపెట్టే అతీతమైన స్వరూపము కలదే లలితాదేవి. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. ఈ సృష్టి యొక్క సంరక్షణ చేయొచ్చు బ్రహ్మదేవుని యొక్క లక్షణంతో విష్ణుమూర్తితో సమానమైన రూపము కలిగినది లలితా పరమేశ్వరి. సంహారిణీ రుద్రరూప తిరోదానకరీశ్వరి. ప్రళయకాల సమయంలో రుద్రరూపాన్ని దాల్చి చరాచర వస్తు జీవజాలాన్ని తనలో లీనం చేసుకుని తిరిగి పునః ఆవిర్భవింపజేసేది. సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనే పంచకృత్యముల యందు ఆసక్తి కలదై ఈశ్వర సదాశివ స్వరూపిణిగా జనులను అనుగ్రహించే లలితా పరమేశ్వరి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. సూర్యమండలము మధ్యలో కేంద్రము వద్ద ఉంటూ భైరవీ స్వరూపముగా వెలుగొందుతూ సూర్యుని వలె కాంతిని విరజిల్లే హారమును ధరించినది. పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భగవతి అనే శబ్దముతో పద్మమును ఆసనముగా చేసుకుని విష్ణుమూర్తి యొక్క సహోదరి అయినటువంటిది లలితా పరమేశ్వరి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. చతుర్థస భువన భాండములను సృష్టి చేసి అందులో ఉండే జీవరాశుల యొక్క గమనాన్ని పరిరక్షణ చేయు జగజ్జనని. సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాతు. 1000 లేదా అంతకన్నా ఎక్కువ శిరస్సులు మరియు చేతులు 1000 పాదములు కలిగినది శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని. సృష్టిని చేసే బ్రహ్మదేవుని దగ్గర నుండి క్రిమి కీటకాదుల వరకు కూడా మాతృమూర్తిగా వర్ణములను ఆశ్రమములను సృష్టించిన శక్తిస్వరూపిణి. నిజజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. మంచి పనులకు చెడ్డ పనులకు వాటికి తగిన ఫలితములను ఇస్తూ వేదములే తన ఆదేశములుగా రూపము కలిగిన లలితా పరాశక్తి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. తన పాద పద్మముల యొక్క ధూళితో సకల గ్రహబాధలను నివృత్తి చేస్తూ వేదములను సింధూరము వలె తన పాపిట ధరించినది.
సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక. సకలాగమ స్వరూపముగా సకల ఆగమ శాస్త్రములను కూడా ముత్యపు మాల వలె తన కంఠసీమను ధరించిన లలితా పరమేశ్వరి. పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి. చతుర్దశ భువనములకు ఆదిపూజ్యురాలై పరిపూర్ణమైన భోగములను ప్రసాదిస్తూ పురుషునికి కావలసిన పురుషార్థ ప్రయోజనములను నెరవేర్చే కల్పవల్లి. అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. విష్ణువు చేత, బ్రహ్మచేత, ఇంద్రుని చేత సేవింపబడుతూ ఆది అంతము లేని సకల చరాచర సృష్టికి తల్లి లాంటి స్వరూపం లలితా పరమేశ్వరి. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. పేరు ఆకారము లేని నాదము యొక్క రూపం కల నారాయణతత్వంతో సర్వనారాయణీ స్వరూపిణిగా వెలుగొందే లలితాదేవి. హ్రీంకారి హ్రీమతి హృదయ హేయోపాదేయవర్జిత. విడువుట గ్రహించుట లేని లజ్జాసూచిత బీజారూపిణిగా హృదయమునందు ఆనందపరవశంతో హ్రీంకార వర్ణరూపిణి శ్రీ లలితా పరమేశ్వరీ దేవి.